థ్యాంక్ యూ. ఏడికెళ్ళి డబుల్ బెడ్రూమ్. జిందిగల్ డబుల్ బెడ్రూమ్ వస్తున్నాం. కోడు రానికి దూరం ఉంది మాకు. బస్సులు ఒకటే రెండు వేసింది, పొద్దున పూట ఉన్నాయి, సాయంత్రం కూడా డబుల్ చేసుకుంటున్నాం, టైట్ అవుతాం. అలా పోయి వస్తున్నాం. అసలు ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టే అంటారా? ఇప్పుడైతే పెట్టిండు, ముందు ముందు ఏమైతే మనం చెప్పలేము. ఫ్రీ కరెంట్ ఇస్తా అంటుండు. ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ అయితే లేదు, నెల నెల డబ్బులు కడుతున్నాం. వాటర్ ప్రాబ్లం ఉంది, ఆ ట్యాంకర్ రిలీజ్ చేస్తే తాగే వాటర్ లేదు. రేవంత్ రెడ్డి కన్నా ముందు కేసీఆర్ అయితే పరిపాలన చేశారు, 10 ఏళ్ల పరిపాలన. మరి ఆయనకి ఈయనకి తేడా అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామని, ఈయన గెలిచిండు, ఆయన ఓడిండు. ఇలా ముందు కట్టిన మనకు తెలియదు కదా. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో మనకి హామీలు అయితే చాలా ఇచ్చాడు. మరి ఆ మహిళలకు 2500 అన్నాడు. అప్పట్లో లేదు కదా. మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు అంటారా? మరి చేస్తాడు, పరిపాలన చేసినప్పుడు చేయాలి కదా, మా తప్పదు కదా. ఖజానా లేదు అని అంటాడు, మరి ఎట్లా నెరవేరుస్తాడు? పబ్లిక్ ఖజానా వస్తుంది, పబ్లిక్ ఖజానాతో చేస్తారు, వాళ్ళ డెవలప్ చేస్తారు. అంటే డెవలప్మెంట్ చేస్తేనే ఖజానా కనిపిస్తుంది, మరి ఏం చేసిండు? ఖజానా డబ్బులు. ఫైనల్ గా ఆయన బెస్ట్ పరిపాలన పరిపాలించిండా, ఈయన బెస్ట్ పరిపాలన పరిపాలించిండా? సేమ్ ఉన్నదమ్మా, ఆయన పరిపాలన చేసిండు.